మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి మారిపోయింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత వారం చివరి 2 రోజుల్లో సూచీలు నష్టపోయినా ఈ వారం కొంతమేర లాభపడే అవకాశాలున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 50లో సూచీ 23,800 నుంచి 23,500 స్థాయిలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని, దీన్ని లాంగ్ పొజిషన్లు తీసుకుంటే మంచి అవకాశం అంటున్నారు. సమీప కాలంలో నిఫ్టీ 25,500 పాయింట్లు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు 17,425 కోట్ల పెట్టుబడి పెట్టినా ఈ నెల మొత్తం గమనిస్తే వారి నికర ఉపసంహరణలు 5,678 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో మే 1న మార్కెట్లు మూసి ఉంటాయి కాబట్టి ఈ వారం కేవలం 4 రోజుల ట్రేడింగ్ మాత్రమే జరగనుంది. వివిధ రంగాలపైన విశ్లేషకుల అంచనాల ప్రకారం నిఫ్టీ బ్యాంక్ సూచీ ఒక పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది. 55,000 పాయింట్ల స్థాయి స్వల్పకాలానికి కీలకంగా మారనుంది. ఔషధ రంగాల షేర్ల ఫలితాల కోసం మదుపర్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రిలయన్స్ ఫలితాలు టెలికాం రంగ షేర్లపైన ప్రభావితం చూపే అవకాశం ఉండగా మే 13న ఫలితాలు ప్రకటించనున్న ఎయిర్టెల్ సానుకూల టెక్నికల్ సెటప్ చూపుతోంది. స్టీల్ రంగంలో జిందాల్ స్టీల్, జిందాల్ కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. టాటా స్టీల్, నాల్కో వంటి షేర్లపైన కొనుగోలు సూచన ఇవ్వడం గమనించాలి. చమురు రంగంలో అంతర్జాతీయ ధరలు, మార్కెట్ కదలికలు ప్రభావం చూపనున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో అయితే అమ్మకాలు పెరగడం పైన సందేహం ఉన్న నేపథ్యంలో షేర్లపైన ఒత్తిడి కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు వాహన రంగంలో మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సిమెంట్ రంగంలో అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్ ఫలితాలు 2 రోజుల్లో వెలువడనున్నాయి. విలువలు ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉండడంతో లాభాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగంలో ఇటీవలి దిద్దుబాటు తర్వాత కొంత స్థిరీకరణ కనపడొచ్చని, నిఫ్టీ ఐటీ సూచీ 30,900 పాయింట్ల పైన ఉంటే బలంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ స్థాయిని కోల్పోతే 26,000 పాయింట్ల వరకు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మార్కెట్ తాత్కాలిక ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ఇందులో అంతర్జాతీయ సంఘటనలు కీలకంగా మారనున్నాయంటున్నారు నిపుణులు.